కొన్నిసార్లు వింటూ ఉంటాను. అంటే సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరా? అంటే హిందూ మతం అంటాం కదండి. హిందూ ధర్మం. హిందూ మతం. హిందూ ధర్మం అంటే సనాతనం నుంచి వచ్చిన ధర్మాన్ని ఉమ్, హిందూ అనేటటువంటి మతంగా పరిణామం చెందింపజేశారు, కానీ హిందూ మతం అనేది లేదు. హిందూ అనే మతమే లేదండి. హిందూ హిందూ మతం. అనేటటువంటి మతం లేదు. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మొట్టమొదట అరబ్బులు తీసుకొచ్చారు. ఆహా. వాళ్ళు హింద్ అనేటటువంటి పదం వచ్చింది. ఉమ్, దాని తర్వాత పర్షియన్స్ ఉమ్, దాన్ని హిందూ శబ్దంగా వాడారు, హిందూగా. తర్వాత ఉమ్, గ్రీక్ వచ్చేసరికి, గ్రీక్ వాళ్ళు వచ్చేసరికి ఏమైందంటే అది ఇండ్ పదం కింద మారింది. ఇండ్ 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 తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ఇండియా 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 కింద మార్చారు ఆ పదం. అసలైతే అరబ్బుల భాషలో, అరబిక్ లాంగ్వేజ్లో కనుక దాని అర్థం చూస్తే బ్లాక్స్, దాని అర్థం ఏంటి? నల్లవాళ్ళు. అంటే హిందూ అంటే నల్లవాళ్ళు. హింద్ అనే పదానికి అంటే నల్లవాళ్ళు. తర్వాత స్లేవ్స్, బానిసలు. హిందూ అనే పదానికి అర్థం ఏంటి? బానిసలు. నేను చెప్పే అర్థం కాదండి, నన్ను మీరు వేరే అర్థం చేసుకోకండి. బానిసలు, బ్లాక్స్. కావస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు కూడా సెర్చ్ చేయండి. హిందూ అనే పదం అరబ్స్ నుంచి వచ్చినప్పుడు దానికి అర్థం దొంగలు. ఏంటి ఏంటి దొంగలు అనే అర్థాన్ని కూడా జోడించడం జరిగింది. ఈ విధంగా హిందూ అనేటువంటి పదం అయితే ఇది పురాణ ఇతిహాసాల్లో మీకు కనపడదు. కొంత కల్పిత పురాణాలు ఎప్పుడైతే వచ్చినాయో, అష్టాదశ పురాణాల్లో కాకుండా కల్పిత పురాణాల తర్వాత చాలా వచ్చినాయి. ఈ పురాణాల్లో ఎక్కడైనా ఉండి ఉంటుందేమో, నాకైతే తెలియదు. పెద్దలు ఉండి ఉంటే నన్ను క్షమించండి. అయితే హిందూ అనే పదానికి అర్థం నల్లవాళ్ళు, బ్లాక్స్, అండ్ స్లేవ్స్, థీవ్స్ అంటే దొంగలు అని అర్థం. ఇది అరబ్ వాళ్ళు ఇచ్చింది కదండి, అరబ్ వాళ్ళ ద్వారా వచ్చిన అర్థం. అరబ్స్ తర్వాత ఇరానియన్స్ అంటే మనకి ఇప్పుడు ఎవరైతే ఇరానియన్స్ అంటే ఈ టాటా వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన మైగ్రేట్ అయ్యి పార్సీల తర్వాత మనకి పోర్చుగీసు, బ్రిటిష్ వీళ్ళందరూ వచ్చారు. గ్రీక్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా భారతదేశంలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? భారతదేశం సుసంపన్నమైన దేశం. ఏదో భారతదేశం అంటే పేద దేశం అని అంటున్నారు. పేద దేశం కాదు, ఇది పెద్ద దేశం. అతి సంపన్న దేశాలలో ప్రపంచంలో ఈ భూమి పుట్టిన తర్వాత సంపన్న దేశం ఏదైనా ఉంటే అది భారతదేశమే. భారతదేశంలో మన భరతమాత ఎలాంటిదంటే, ఇక్కడ హిందూ అనే పదాన్ని పూర్తి చేసిన తర్వాత మిగతా దాంట్లో కూడా భారతదేశం గురించి హిందూ అనేటువంటి పదం ఈ విధంగా ఉంటే అసలు భారతదేశంలో మతం లేదు. భారతదేశంలో మతం లేదు. అన్ని జీవుల్ని ఆరాధించేటటువంటి ఒక సంప్రదాయం ఉంది, అదే సనాతన సంప్రదాయం. మనుషులనే కాదు, చెట్టు, గుట్ట, పుట్ట, విషానికక్కే విసర్పాలను కూడా భగవంతుడి యొక్క భవ్య రూపంగా చూడగలిగేటటువంటి దివ్య జ్ఞానాన్ని, శక్తిని, యుక్తిని, భక్తిని ప్రసాదించింది నా తల్లి భారతి. అలాంటి భారతికి మనం తల వంచి, శిరస్సు వంచి నమస్కరించాలి. అలాంటి భారతీయులు మనం, అలాంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాళ్ళం. అటువంటి జ్ఞాన సంపత్తితో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి వాళ్ళమే భారతీయులు అంటారు. భా అంటే తేజస్సు, ప్రకాశము, జ్ఞానము. వేద విజ్ఞానాన్ని కలిగినటువంటి మనం ఆనందాన్ని పొందుతుంటాం. వేద విజ్ఞానం ఏంటి? సకల చరాచర జీవరాశి సర్వం కల్విదం బ్రహ్మ. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అన్ని ప్రాణుల్లోనూ శక్తి స్వరూపుడై ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దేవుడు. దైవం అంటే ఏంటి? నడిపించే శక్తి. దేన్ని? అన్నిటినీ. వేటిని? సకల చర అచర
జీవులన్నిటినీ నడిపించి శక్తి స్వరూపుడై తాను కనపడకుండా లోపల ఉండేవాడు. దీన్ని నమ్మినటువంటిది సనాతన సంప్రదాయము, అంటే ఆచారము. దాన్నే సనాతన ధర్మము అంటారు. ధర్మం అంటే ఆచరించేటటువంటిది, ధారణ చేసేది, ధారణ చేసి ఆచరించేదాన్ని ధర్మం అంటారు. అది ఎప్పుడుది? అన్నిట్లో ఉండేటటువంటి శక్తి ఒకటేనని, అదే దైవమని, ఆఖరికి ఊడ్చేటటువంటి చీపెరులో కూడా మనం నమస్కారం చేసే సంస్కారాన్ని అందించింది భారతి, మన తల్లి భారతి. ధర్మం అంచేత అంటే ఇది ధర్మం అంటే. అంతేగాని మాది ముస్లిం ధర్మం అండి, మాది క్రిస్టియన్ ధర్మం అండి, మాది సిక్కు ధర్మం అండి. సిక్కు ధర్మం కాదు, సిక్కు మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, అలాగే జొరాస్ట్రియన్స్. అంటే నేను మొన్న టాటా రతన్ టాటా గురించి చెప్తూ వాళ్ళ వంశం గురించి, నేను వాళ్ళ యొక్క మతం గురించి చెప్తూ యూదులు అన్నాను. దయచేసి క్షమించండి, యూదులు కాదు, జొరాస్ట్రియన్స్ అనబోయి యూదులు అన్నాను. అది తెలియకుండా ఫ్లోలో వచ్చింది. కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు జొరాస్ట్రియన్స్ అంటే అగ్నిని పూజిస్తారు, వాళ్ళు పంచభూతాలను గౌరవిస్తారు. కాబట్టి టాటా వారి యొక్క మతం జొరాస్ట్రియన్స్, పార్సీ మతం కాదు, పర్షియన్స్ వాళ్ళు, అంటే పర్షియా నుంచి వచ్చినటువంటి వారు. కాబట్టి పర్షియన్స్ అంటారు. వాళ్ళది అగ్నిని పూజించేటటువంటి మతం, అది జొరాస్ట్రియన్స్ అంటారు. జూస్ కాదు, జొరాస్ట్రియన్స్. అలాగే అలాగే మన భారతదేశంలో సనాతన ధర్మం ఉంది. ధర్మాన్ని ఆచరిస్తారు కాబట్టి దాన్ని సంప్రదాయము అన్నారు. అంటే మనది వేద సంస్కృతి, వేదాల యొక్క సంస్కృతి భారత సంస్కృతి. సంప్రదాయం సనాతన సంప్రదాయం, అంటే ధర్మాన్ని ఆచరించడం సంప్రదాయం అంటారు. ధర్మం అంటే ఏంటి? ధారణ చేయాలి మనం, వ్యక్తిగా, మనిషిగా మనిషి ధర్మాన్ని, మానవుడిగా మానవ ధర్మాన్ని, పశువు అయితే పశువు ధర్మాన్ని. పశువులు ఈ లోకంలో ఉన్నటువంటి, విశ్వంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది. భూమి చూడండి అలాగే తిరుగుతుంది ఆర్బిట్లో. అది కొంచెం పక్కొద్దాం అనుకుంది అనుకోండి, అన్ని గ్రహాలు ఒకదానితో ఢీక్కుని మిగిలేది బూడిద. మరి మనిషి ఒక్కడే ఈ సృష్టిలో ధర్మాన్ని తప్పేటువంటి జీవి ఏదైనా ఉంటే అది మనిషి మాత్రమే. ఈ విశ్వానికి అంతటికీ ప్రమాదకరమైనటువంటి జీవుడు ఎవరైనా ఉంటే అది కేవలం మనిషి మాత్రమే. ఈ మనిషి ఇలా దారి తప్పి గతి తప్పితే అది ధర్మం తప్పినట్టు అవుతుంది. మనం బ్రతకడమే కాకుండా మన సుఖాన్ని మనం కోరుకుంటూ ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనికి, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అంటే పృథ్వీ, ఆపహ, తేజ, వాయురు, ఆకాశమేవచ, పంచభూతాలు. పంచభూతాలు తన ధర్మాన్ని తను తప్పట్లేదు. నీరు దాహం తీరుస్తుంది. జంతువులు కూడా ధర్మం తప్పవు కదండి? ఏమీ ధర్మం తప్పట్లేదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే సింహం వేటకి వెళ్తుంది. కానీ మనకు ఆకలి వేయకపోయినా అనేక రకాల తిండిలు తినేస్తున్నాం, లోకాన్ని అంతా తినేస్తున్నాం. ఆ పక్షులు, ఆ జంతువులు, ఆ చెట్లు, ఆ చేమలు అన్నింటినీ తినేసిన ఆకలి తీరినటువంటి ఆ కలియుగంలో ఉన్నాం మనం. ఆ కలి పురుషులమై ఉన్నాం. మనిషి ఆహారం భూమి అంటారు. మనిషి మృగం అంటే మృగానికి కూడా చిన్నతనం, అంతే కదా. కానీ మనిషి వచ్చింది సర్వోత్కృష్టమైనటువంటి జన్మ. మనకి ఆదిశంకర్ల వారు చెప్తారు, జంతువునాం కడు దుర్లభం మనుష్య జన్మ. మనుష్య జన్మ కడు దుర్లభం అంటారు. మనిషి జన్మకున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి శక్తి ఇంకెవరికి లేదు. కానీ ఆ శక్తిని ఆసక్తిగా మార్చుకుని అన్నిటి మీదకి ప్రసరింపజేసి అన్నిటినీ తాను తినాలనుకుంటున్నాడు, తాను పొందాలనుకుంటున్నాడు. కానీ మనిషి జన్మ అందుకు రాలేదు. ధర్మార్థ కామ మోక్షాణం, ఈ యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ చతుర్వేద పురుషార్థాలను సాధించడానికి ఈ శరీరం ఇవ్వబడింది. అంతేగాని మన లక్ష్యం, మన ధర్మం ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షం అనేటటువంటి పరమ లక్ష్యానికి చేరడానికి ఈ శరీరం ఒక్కటే ఉపయోగపడుతుంది. దేవతల శరీరం ఉపయోగపడదు, పశుపక్షాదుల శరీరం ఉపయోగపడదు. అంటే శరీరం అంటే ఒక టూల్ లాంటిది. ఈ మానవ దేహం మాత్రమే పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేర్చగలిగేటటువంటి
ఉపాధి శరీరము. అందుకే దీన్ని చతుర్వేద పురుషార్థాలను సాధించడానికి మాత్రమే మానవ జన్మ వచ్చింది. అందుకే ఇది కడు దుర్లభమైంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అలాంటి పరమోత్కృష్టమైనటువంటి యోగానికి ఉపయోగించాల్సినటువంటి ఈ శరీరాన్ని భోగానికి ఉపయోగిస్తున్నాం, రోగగ్రస్తులమవుతున్నాం. ఈ పంచభూతాలని కూడా రోగగ్రస్తం చేస్తున్నాం. నీరుని కలుషితం చేస్తున్నాం, భూమిని కలుషితం చేస్తున్నాం, అగ్నిని కలుషితం చేస్తున్నాం, వాయువుని కలుషితం చేస్తున్నాం, ఆకాశాన్ని కూడా అమ్ముకోవడానికి చూస్తున్నాం. భూమిని నమ్ముకోరా అంటే పంట ఇచ్చి నిన్ను ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఆహారాన్ని అందిస్తుంది. నీరు దాహాన్ని తీరుస్తుంది, గాలి నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసలై ప్రాణాన్ని నిలుపుతుంది, అగ్ని నీకు దారి చూపిస్తుంది, అలాగే ఆకాశం అవకాశం కల్పిస్తుంది. వీటన్నిటిని భూమి ఊరికనే వచ్చింది, అది అమ్ముకున్నాడు నమ్ముకోవడానికి బదులు. నీరు కలుషితం చేసేసి వాటిని మళ్ళీ ఫిల్టర్ చేసి వ్యాపారం చేసి ఒక బాటిల్లో పెట్టి అమ్ముతున్నాడు. గంగా నది తీరంలో కూడా గంగ పేరు పెట్టి బాటిల్లో పెట్టి అమ్ముతున్నారంటే ఇది అమ్ముకునేటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషి నుంచి వచ్చింది. నిన్న గురువుగారు నేను ఒక ఫోటోగ్రాఫ్ చూశానండి. ఒక పర్యావరణవేత్త ఒక ఫోటో, జనసేన నాయకుడు కూడా ఆయన బొలిశెట్టి సత్య అని ఆయన ఒక ఫోటో పోస్ట్ చేశారు ట్విట్టర్లో, ఎక్స్లో. యమునా నది మధ్యలో కొంతమంది విలేకరులు అక్కడ యమున కాలుష్యం మీద ఒక స్టోరీ చేయడానికి వెళ్ళారు. అది చూస్తే మేఘాలు కనిపిస్తున్నాయి గురువుగారు, మొత్తం వీడియో అది. మేఘాలు ఉన్నాయి, మేఘాలని చీల్చుకుంటూ ఒక పడవ వెళ్తూ ఉంది. అంటే కాలుష్యం అంత ఘోరంగా తయారైపోయి ఉంది. గురువుగారు ఇదంతా అంటే మనిషి, ఇప్పుడు మీరు అన్నారు కదండి ఇందాకలా, సర్వోత్కృష్టమైన జన్మ కానీ కడు దుర్లభం అని కూడా ఇందాక మీ గురువుగారు శంకరాచార్యుల వారు చెప్పారని అన్నారు. ఎందుకు గురువుగారు అంటే మన చుట్టూ ఉండేదాన్ని మనం ఎందుకు కలుషితం చేసుకునే వైపు వెళ్తున్నాం? అంటే మాలాంటి మానవులు ఎందుకు వెళ్తున్నారు? అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు గురువుగారు? అందులోంచి బయటపడాలనే కదా ఇప్పుడు అందరూ కూడా పర్యావరణవేత్తలు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎక్కడ ఆగడం లేదు. దీనికి పరిష్కారం ఉందా అంటే పరిష్కారం మనిషి పుట్టిన తర్వాత విశ్రాంతి ఉంటుందా అని ఎవరైనా అడిగితే, ఈ లోకంలో ఎవరైనా విశ్రాంతిగా ఉన్నారంటే వాళ్ళ పరమయోగులు మాత్రమే ప్రశాంతంగా ఉంటారు. మిగతా ఈ లోకంలో బాధలు లేవా అంటే బాధలు వాళ్ళకి పట్టవా అంటే ఇది సహజమైన పరిణామ దశ. ఏది లోకం చెడిపోతుందండి, మీరేం చేస్తున్నారు, మీరేం ఉద్ధరించారు అని అడుగుతుంటారు చాలామంది. నేను లోకాన్ని ఉద్ధరించడానికి రాలా, నన్ను నేను ఉద్ధరించుకుంటే లోకంలో నేను చేసే పాడు పని చేయకుండా ఉంటాను. మీరు కూడా ఏమైనా ప్రయత్నం చేస్తే లోకాన్ని ఎవరు ఉద్ధరించకండి, లోకాన్ని ఉద్ధరించకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మీ కుటుంబాన్ని ఉద్ధరించండి, మీ భార్యను సరిగ్గా చూసుకోండి, మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోండి. వాళ్ళు ఈ లోకానికి ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ వాళ్ళు ఈ లోకానికి చెడు చేయకుండా ఉంటే మీరు ఇచ్చినటువంటి మహద్భాగ్యాన్ని ఈ లోకం పొందుతుంది. కాబట్టి నేను ఈ లోకాన్ని ఏం ఉద్ధరించడానికి రాలేదు. అలాగే ఋషులు కూడా వాళ్ళు విశ్వ కళ్యాణం కోసం అంటే రాబోయే పరిణామ దశని యథాతథంగా జరపడం. లోకం చెడిపోతుంది, మీరు హిమాలయాల కూర్చుని ఏం ఉద్ధరిస్తారు అని అడుగుతుంటారు చాలామంది. నేనేమంటానంటే ఉద్ధరేత్ ఆత్మానాముద్ధరేత్ అని శాస్త్రం చెబుతుంది. ఎవరిని వారు ఉద్ధరించుకుంటే ఈ లోకంలో ఇంకొకరు ఉద్ధరించాల్సిన పని ఏముంటుంది? నీ భార్య నువ్వు సరిగ్గా చూసుకుంటే అర్థమైందా? భార్యకి వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? నీ పిల్లలు నువ్వు సరిగ్గా తయారు చేసి ఈ లోకానికి చెడు చేసేవాడు ఎవడుంటాడు? కాబట్టి ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే, నువ్వు గొప్పవాడని అనుకుంటే నీ భార్య నీ వెంట ఉంటుంది. అదే శ్రీరామచంద్రుడు తన యొక్క ధర్మ నిష్టని ధర్మ ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఈనాటికి జై శ్రీరామ్ అనుకుంటూ ఈ లోకం అంతా కూడా అతని పేరు తలుచుకుంటున్నారు. ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా తర్వాత సంగతి. మరి ఎందుకండి వీళ్ళంతా చెడిపోతూ ఉన్నారు, ఈ లోకం అంతా చెడిపోతుంది, మీరేం చేస్తున్నారు అంటారు. నేనంటాను లోకం చెడిపోవడం దాని సహజ ధర్మం. చాలాసార్లు చెప్తున్నా, లోకం చెడిపోతుంది అంటారు, నేనంటాను చెడు పోతుంది అంటాను. ఏమంటాను? లోకం పోతుంది, చెడు ఎలాగ పోతుంది? ఇప్పుడు చిన్నపిల్ల బాల్యంలో ఉన్నది, బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చింది, కౌమారం, యవ్వనం, తర్వాత వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే ఇది పరిణామ దశలు. అలాగే లోకం కూడా ఇదివరకు కృతయుగంలో అంతా గొప్పగా ఉన్నది. త్రేతాయుగానికి వచ్చేసరికి
చూడండి, అడవికి పంపించారు శ్రీరామచంద్రుడు అంతటి వాడిని. అంటే ధర్మం ఎప్పుడైతే ఇది ధర్మం మీద ఆధారపడుతుంది. అందరూ కూడా కృతయుగంలో అందరూ ధర్మాన్ని ఆచరించారు కాబట్టి ఎవరిని ఎవరు ఉద్ధరించక్కర్లా, ఎవరి పని వాళ్ళు చేశారు. రాజు ధర్మాన్ని రాజు సత్యహరిశ్చంద్రుడు యుగ యుగాలుగా వాళ్ళ ధర్మాన్ని ఆచరించాడు. భార్య భర్తకి ఏ విధంగా సహకరించాలి, పిల్లలు తల్లిదండ్రులకి ఏ విధంగా సహకరించాలో అందరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు కాబట్టి అక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. చూశారు కదా సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడికి. అంటే ధర్మాన్ని నిరూపించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పరు అనేది కథకి ఉదాహరణ సత్యహరిశ్చంద్రుడు. కృతయుగంలో ధర్మం అందరూ ఆచరించారు కాబట్టి దేవతలు అందరూ కూడా వచ్చేవారు. త్రేతాయుగానికి వచ్చేసరికి 3 పాదాల మీదకి వచ్చింది ధర్మం. కలియుగంలో గురుగారు 3 పాదాల మీదకి వస్తే తల్లి నేను నా కొడుకు నీ కొడుకు అని సవతి తల్లుల మీద భేదం అభిప్రాయం వచ్చి ఎంతో ప్రేమగా చూసినటువంటి రాముణ్ణి అడవులకు పంపించాల్సి వస్తుంది. ఇక ద్వాపరం అంటే రెండిటి పరమైంది ధర్మం. అప్పుడు అన్నదమ్ముల మధ్యనే కొట్లాట వచ్చింది. ఇక ఇది కలియుగం, ఒంటికాల మీద నడుస్తుంది. ఇక భార్య భర్తల మధ్యనే, ఇక అన్నదమ్ములు కాదు, భార్య భర్తల మధ్యనే మావిడాకులు, పెళ్ళికి కట్టిన కళ్యాణం వివాహానికి కట్టిన మావిడాకులు ఆరకముందే మా విడాకులు అంటున్నారు. ఇది కలియుగం యొక్క ధర్మం. అంటే ఆచరణలో ధర్మాచరణలో లోపం వస్తే ఈ విధంగా ధర్మానికి నష్టం కలిగితే కష్టాలు తప్పవు. ఈ విధంగా కష్టాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ లోకంలో. వీటిని ఆపడం అనేది ఇంకా యుగ పురుషులు ఎంతమంది పుట్టినా ఆపలేరు. ఎందుకంటే ఇది పర్వతం నుంచి జారిపోతున్నటువంటి ఒక పెద్ద బండరాయిలండి. కాబట్టి దాన్ని ఎదురుగా ఎవరైనా వెళ్తే వాళ్ళ నుంచి కూడా తొక్కుని కిందకు వచ్చి పడిపోతుంది. అంటే వినాశనం అనేది తప్పదు. ఆ నాశనం జరుగుతూ ఉన్నది కలియుగం. అంటే కృత త్రేత ద్వాపర కలియుగం. కలియుగంలో ఇలాగే ఉంటుంది. దీన్ని యథాతథంగా మీరు స్వీకరిస్తూ మీ మనల్ని మీరు ఉద్ధరేత్ ఆత్మానం ఉద్ధరేత్, మీరు ప్రశాంతంగా ఉండడం, వచ్చిన కష్టాలను కూడా స్వీకరించడం. అలాగే సమాజాన్ని ప్రక్షాళన చేయాలంటే మీరు బయలుదేరారని కూడా ఎవరైనా వాళ్ళనే దోషులుగా చూపిస్తారు. ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళని మంచివాళ్ళుగా చూపిస్తారు. అబద్ధాలన్నీ కూడా సత్యాలుగా చూపిస్తారు, సత్యాన్ని అబద్ధంగా చూపిస్తారు. అబద్ధాన్ని పదే 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 అసత్యాన్ని చెప్పి ఆ సత్యమని నమ్మిస్తారు. అసత్యాన్ని 10 సార్లు చెప్పి నాయకులు వినాయకులు అంటే విశిష్టమైన నాయకులు పదవుల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా అసత్యాన్నే ఆసత్యమని, అధర్మాన్నే ఆధర్మమని, సత్యం చేసే వాళ్ళని ఒక్కరు కూడా క్షమించరు. ధర్మ మార్గాన్ని నడిపించే వాళ్ళని సూటిపోటు మాటలతోటి వాళ్ళ భార్యలని, పిల్లల్ని, తల్లుల్ని అందరూ కలిసి మోకమ్ముడుగా దాడి చేస్తారు మృగాలలాగా. సత్యం అనేది తగ్గిపోతుంది, అసత్యం అనేది వృద్ధి చెందుతుంది. అసత్యానికి ప్రాధాన్యత ఇస్తారు, సత్యం మరుగున పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ధర్మం అధర్మం ధర్మం అవుతుంది, ధర్మం అధర్మం అవుతుంది. ఇది కలియుగంలో ఇలాగే జరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. కాకపోతే మీకు మీరుగా ఉపశమనం పొందడానికి సద్గురువులైనటువంటి వాళ్ళని ఆశ్రయించి సత్సంగంలో మీరు సత్ జ్ఞానాన్ని పొందితే మీ వరకు మీరు ఉపశమనం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. కానీ చెడిపోయేదాన్ని ఎవ్వరో ఆపలేరు, ఎవ్వరో బాగు చేయలేరు. మనం తాత్కాలిక ఉపశమనం ఇస్తాం. అలాగే వచ్చినటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఏమిటంటే సనాతన ధర్మం ఒకటి ఉన్నదని, ఆ ధర్మాన్ని అందరిలో ఒకసారి మరొకసారి గుర్తు చేస్తే కాసేపైనా ఉపశమనం కలుగుతుంది. ఈ లోకం చెడిపోకుండా ఉండదు, చెడిపోతూనే ఉంటుంది. ఏ విధంగా అంటే పుట్టిన ప్రతి ఒక్కటి జాయతే వర్ధతే క్షీయతే. నేను ముసలోడిని అవ్వకుండా ఉంటానని చెప్పగలవా నువ్వు? ముసలోడు అవ్వడం అంటే ఏంటి? వృద్ధాప్యం రావడం అంటే చెడిపోవడం, బాగుపడడం. మా అమ్మాయి అండి పెద్దదైందండి, పెద్దదైందంటే చెడిపోవడమా బాగుపడ్డమా?
బాగుపడ్డం కదా లెక్క. నీ మొహం చెడిపోయినట్టే. కాదు కాదు గురువు గారు, అదే చిన్నదిగా ఉన్నది అంటే బుద్ధి కాదు- పెరిగి- కాదండి, పెరుగుతుందంటే- వృద్ధిలోకి వచ్చే క్షీణత కదండి, తర్వాత దిశ కదండి వృద్ధి- క్షీణత. వృద్ధి చెందుతుందంటే రోజు రోజుకి చావుకి దగ్గరగా వెళ్తున్నామని. అవును, ఆ? అవును, 20వ పుట్టినరోజు అంటే అదంటే 20 సంవత్సరాలు చచ్చిన రోజు అది. అవును. అర్థమైందా? డెత్ చావుకి దగ్గరగా అవుతున్నట్టు. 20 సంవత్సరాలు చనిపోయినాయి ఆల్రెడీ. అవునండి, నీ అవును, వయసు ఎంత? అవును. ఎంత? నా- నా- కెమెరా ముందు చెప్పడం బాగలేదు. పర్వాలేదు పోనీ గురువు గారు, 20 అనుకో. 45. 45 అంటే 45 ఏళ్ళు చనిపోయాయి. 45 సంవత్సరాలు చనిపోయినాయి. ఆ, ఇక మిగిలిన అయినా బాగు చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే చేయాలా. ఆ. ఇప్పుడు నేను బాగుపడలేదా అంటే ఇంకా బాగుపడాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.